వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. వర్ధిల్లాలి. ఈరోజు ఆగస్టు 19వ తారీఖు నాడు ఆదివాసీ హక్కుల పోరాటం తుడుందెబ్బ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్కు గల కారణాలు జీవో నెంబర్ 3ని అమలు చేయాలి, దాని స్థానంలో వేరే కొత్త జీవో తీసుకురావాలి, అలాగే ఏజెన్సీ డిఎస్సిని నిర్వహించాలి. ఐటీడీఏలు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కానిస్టేబుల్ విడుదల చేసినటువంటి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని, ఆదివాసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 1988లో తీసుకొచ్చినటువంటి 109 జీవో నెంబర్ ప్రకారం షెడ్యూల్ ప్రాంతంలో 75% ఆదివాసులకు పోలీసు రిక్రూట్మెంట్లో అవకాశం కల్పించాలని, అలాగే పేసా యాక్ట్ 107 చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మొన్న జరిగిన ఐటీడీ ముట్టడి 10వ తారీఖు ఐటీడీ ముట్టడి కూడా ఆదివాసీ చట్టాల కోసమే అమలు చేయాలని చెప్పేసి, అలాగే అక్టోబర్ 24వ తారీఖున కూడా ఊటూరు ఐటీడీ బంద్కు ముట్టడి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు షెడ్యూల్ ప్రాంతంలో మా ఆదివాసీ అన్యాయం జరుగుతుందని తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. దీనికి తుడుందెబ్బతో పాటు ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యమై తమ హక్కుల కోసం కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. జై ఆదివాసీ, జై ఆదివాసీ. మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. వర్ధిల్లాలి.